హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ శక్తి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లోకోస్ కట్ ఆఫ్ మీటింగ్స్ గురించి. ఈ వీడియో మనకు సమర్పిస్తున్న వారు 36 రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్. కావాల్సిన వారు సంప్రదించగలరు. కట్ ఆఫ్ చేసే ముందు ఈ విధంగా గ్రూపు సంబంధించిన పొదుపు ఎంత ఉంది, లోన్ ఎంత ఉంది, శ్రీనిధి పొదుపులు ఎంత కట్టారు, సిఐఎఫ్ అప్ ఎంత ఉంది, ఎంత కట్టారు, ఎంత నిల్వ ఉంది, ఈ విధంగా మొత్తం రాసుకోండి. తర్వాత ఇట్లా లోకోస్ ఓపెన్ చేశాక మీటింగ్స్ ఓపెన్ చేసి దాంట్లో ఇట్లా గ్రూపులన్నీ కనిపిస్తాయండి. మీకు కావాల్సిన గ్రూపు సెలెక్ట్ చేసుకున్నాక దాని ఎదురు 3 చుక్కలు ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, నేను సెలెక్ట్ చేసుకున్నాను. 3 చుక్కలు టచ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సమావేశాన్ని రూపొందించండి. తెలుగు పెట్టుకోండి. ముందు క్వశ్చన్ అర్థమైతేనే కదా సమాధానం ఏదో చెప్పగలుగుతాము. మనం క్వశ్చనే అర్థం కాకుండా వేర్ ఆర్ యూ అంటే ఫైన్ ఫైన్ అన్నట్టు ఉంటుంది. తెలుగు కాకుండా ఇంగ్లీష్ పెట్టుకొని మనం మీటింగ్స్ చేస్తే, ఎందుకంటే క్వశ్చన్ మనకు అక్కడ క్లియర్గా అర్థమైతే ఆన్సర్ చేయగలుగుతాం. అందువల్ల ముందు తెలుగు లోకోస్ ఓపెన్ చేసే ముందే తెలుగుకు మార్చుకోండి. తర్వాత సమావేశాన్ని రూపొందించండి అనేది టచ్ చేస్తే చూడండి ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, సర్వర్ చాలా స్లోగా ఉంది, అందువల్ల చిన్నగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ కాగానే లాస్ట్ మీటింగ్ డేటు, మీటింగ్ తేదీ, సమయం వస్తాయి కదా. మీటింగ్ నెంబర్ అయ్యి ఓపెన్ కావు అసలు, ఎందుకంటే ఇంతకుముందు మనం చేయలేదు కాబట్టి. కొత్త సమావేశ సంఖ్య దగ్గర 1 వస్తుంది. ఈ గ్రూప్ ఇవాళ స్టార్ట్ అయింది కాదు కదా, కాబట్టి గ్రూప్ని ఎన్ని రోజులైంది ఓపెన్ చేసి అనేది చూడండి. ఈ విధంగా లెక్క చూసుకోవాలి. గ్రూప్ స్టార్ట్ చేసి ఎన్ని నెలలు అయింది, లేదంటే ఎన్ని సంవత్సరాలు అయింది. సంవత్సరాలు అయినా సరే ఇక్కడ నెలకు ఒక మీటింగ్ డేట్ కాబట్టి ఎన్ని నెలలు అయింది అనేది ఇలా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇది 2009 ఓపెన్ అయింది కాబట్టి 2009 నుంచి జనవరి నుంచి లెక్కేస్తే ఇట్లా వస్తుందన్నమాట. పదహారు సంవత్సరాలు అయింది. అప్పుడు 16 × 12 వేస్తే 192 వస్తుంది. ఇప్పుడు మీటింగ్ నెంబర్ దగ్గర 192 వేయాలన్నమాట. అంటే 192 నెలలు అయిందని అర్థం. కట్ ఆఫ్ చేస్తుంది డిసెంబర్ 2024 వరకు కాబట్టి, డిసెంబర్లో బుక్ కీపింగ్ డేట్ 6 కాబట్టి వీళ్ళ మీటింగ్ డేట్ 6వ తారీఖు. ఆ డేట్ తీసుకుంటామన్నమాట. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, కట్ ఆఫ్ మీటింగ్ చేయాలనుకుంటున్నారా? అవును. క్వశ్చన్ ఆన్సర్ చూడండి, తెలుగులో ఎంత వివరంగా ఉందో. ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా వస్తుంది అన్నమాట. అప్పుడు సభ్యుల లావాదేవీలు, సమూహ లావాదేవీలు అంటే గ్రూప్ లావాదేవీలు అని. ముందు వరుసన సభ్యుల లావాదేవీలు చేసుకుంటూ వచ్చి తర్వాత గ్రూప్ లావాదేవీలు చేయాలన్నమాట. సభ్యుల లావాదేవీలు చూద్దాం. చూడండి, ఇలా వచ్చేసినాయి. ఇక్కడ 192 వచ్చింది కదా, అదే వేసుకోవాలన్నమాట. బ్యాక్కి వెళ్ళే పని ఉందా, 0 దగ్గర టచ్ చేయగానే 0ని తీసేసే పని కూడా లేదు. 0ని టచ్ చేసి 192 కొట్టేసుకుంటా పోతే ప్రతిదానికి అలాగే వస్తుంది. బ్యాక్కి వెళ్ళే ఆప్షన్ కాకుండా కిందకనే ఆప్షన్ కొడితే చాలు. చూడండి, ఆ బ్లూ కలర్లో ఉంటుంది కదా, దాన్ని టచ్ చేసి 192 కొట్టడం, దాన్ని టచ్ చేయటం. ఇలా 10 మందికి అయిపోగానే సేవ్ చేయటం. మొత్తం కొట్టి సేవ్ చేసేసాను అన్నమాట.
అందరికీ కొట్టాలి. అంటే కొంతమంది తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి కూడా 192 కొడతాం. ఎందుకంటే వాళ్ళ పొదుపు పాత వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి 192 కొడతామన్నమాట. సంవత్సరం క్రితం జాయిన్ అయిన వాళ్ళకి కూడా 192 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సభ్యుల లావాదేవీల దగ్గరకు వస్తే చూడండి, 192 10 మందికి కొట్టాం కాబట్టి 1920 మీటింగ్స్ అయినాయి. పొదుపు దగ్గర పక్కన బ్లాక్ మార్క్లో ఉంటుంది చూడండి టిక్, అది టచ్ చేయటమే. ప్రతిదానికి అది టచ్ చేయటం ఉంటుంది. వాళ్ళ పొదుపులో ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 10 చేసి 10 మందికి వేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ కంపల్సరీ సేవింగ్స్, వాలంటరీ సేవింగ్స్ అంటే స్వచ్ఛందంగా చేయి, అది అసలు ఎవరి దాంట్లో ఉండదు దాదాపుగా. కంపల్సరీ సేవింగ్స్ దగ్గర పొదుపులో ఎంత ఉందో అంతా వేసేసుకొని 10 మందికి అక్కడ సున్నాని తీసేసే పని లేదు. ఇందాక చెప్పినట్టుగానే అక్కడ టచ్ చేసి అమౌంట్ కొడితే అదే వెళ్ళిపోద్ది అనమాట. 10 మందికి కొట్టుకొని సేవ్ చేయాలి. చూడండి 100 రూపాయలు పొదుపు అనుకోండి, ఒక్కొక్కరికి అంత వస్తుంది అనమాట. 192 మీటింగ్స్, 100 రూపాయలు పొదుపు, ఒక్కొక్కరికి 19,200 వస్తుంది. ఆ అమౌంట్ కొట్టాలి. ఈ విధంగా 10 మందికి కొట్టేసి 19,200 మధ్యలో చేరిన వాళ్ళకి కూడా 19,200 కొట్టాలి. ఎందుకంటే వాళ్ళ పొదుపు వాళ్ళకి ఇచ్చే కదా వీళ్ళు జాయిన్ అవుతారు. అందువల్ల మధ్యలో చేరిన వాళ్ళకి తక్కువ అమౌంట్ కొట్టే పని ఏమి ఉండదు. 19,200 కొట్టేసి 10 మందికి అయిపోగానే ఇక్కడ ఒక్కొక్కరిది కొట్టడం అయిపోయే కొద్ది కింద అమౌంట్ పెరుగుతుంది చూడండి. అది అమౌంట్ మొత్తం 10 మందిది వచ్చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. ఈ విధంగా సేవ్ చేయాలి. అయిపోయింది. తర్వాత మళ్ళీ సభ్యుల లావాదేవీల్లోకి వెళ్దాం. క్లోజ్డ్ లోన్స్ అంటే ఇప్పటిదాకా ఈ గ్రూపు స్టార్టింగ్ నుంచి 5,000 నుంచి కింద ప్లస్ ఉంటుంది చూడండి, ఆ ప్లస్ నొక్కితే వస్తుందన్నమాట. స్టార్టింగ్ 5,000 నుంచి ఎన్ని లోన్లు అయితే తీసుకున్నారో అంత అమౌంట్ ఇక్కడ వేస్తామన్నమాట. 5,000 తర్వాత 10,000 ఇచ్చారు వీళ్ళకి, 10,000 తర్వాత 25,000 ఇచ్చారు, 25,000 తర్వాత 50,000 ఇచ్చారు. ఒక్కొక్కరికండి, గ్రూప్ కాదు. 50,000 మళ్ళా 50,000 ఇచ్చారు ఒక్కొక్కరికి. తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చారు. 1,00,000 రూపాయల లోన్ కూడా అయిపోయి ఇప్పుడు 2,00,000 లోన్ రన్నింగ్లో ఉంది కాబట్టి 1,00,000 రూపాయలు వేసామన్నమాట. ఈ 1,00,000 రూపాయలు మొత్తం కలిపితే 1,50,50 25 10 5 మొత్తం 2,40,000 వచ్చిందనమాట ఒక్కొక్కరిది వచ్చి. క్లోజ్డ్ లోన్స్ అంటే ప్రతి మెంబర్కి వేయాలి కదా. ఇప్పుడు ఇట్లా ప్లస్ కొట్టేసి ఇలా 10 మంది పేర్లు వస్తాయి. ఒక్కొక్క పేరు తీసుకొని ప్రతి మెంబర్కి లోను, పాత వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి కూడా లోన్లు వేసేసేయాలన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళే ఇక్కడ నుంచి గ్రూప్లో రన్నింగ్ అవుతారు కాబట్టి 2,40,000 పేరు తీసుకోవటం. ఎన్ని లోన్లు అయిపోయినాయి అంటే లెక్కేసాం కదా, 5,000 10,000 25,000 50,000 ఇట్లా అన్నీ కలిపి ఒక్కో లోన్ కింద లెక్కేస్తే 6 వచ్చాయి. 6 ఇక్కడ 2,40,000 వేసేసి సేవ్ చేసుకోవటం. అట్లా సేవ్ అయిపోద్ది. ప్రతి మెంబర్కి అట్లా పేరు వచ్చేసిద్ది. పక్కన మళ్ళీ ప్లస్ తీసుకోవటం, మళ్ళీ సెకండ్ పేరు కొట్టుకోవటం, మళ్ళీ ఇట్లా 6 నెంబరు మళ్ళీ ఎన్ని లక్షలు అనేది కొట్టేసి సేవ్ చేయటం.
ఇలా ప్రతి పేరు తీసుకోవాల్సిందే. వాళ్ళకి ఎన్ని లోన్స్ అయిపోయినాయి అనేది కొట్టాల్సిందే. లోన్లు అనే నెంబరు కొట్టాలి, లోన్ అమౌంట్ కొట్టాలి. ఈ విధంగా సేవ్ చేయాలి. ఒక పేరు రెండోసారి తీసుకుంటే అది మళ్ళీ డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉండదండి. కాబట్టి లాస్ట్ ఏ పేరు తీసుకున్నాం, ఇప్పుడు ఏ పేరు తీసుకుంటున్నాం అనేది గుర్తుంచుకొని ఖచ్చితంగా అక్కడ ఉన్న పేరు మళ్ళీ తీసుకోవాలి. క్లోజ్డ్ లోన్స్లోనైనా సరే, యాక్టివ్ లోన్స్లోనైనా, దేంట్లోనైనా సరే ఒకసారి ఒక పేరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ కొట్టామంటే, ఏదన్నా అమౌంట్ మార్చడానికైతే సవరించు అనే ఆప్షన్ ఉంటుంది, కానీ డిలీట్ అనే ఆప్షన్ అయితే ఉండదు. ఇక్కడ ఆ పేరు తీసేయడానికి అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ గ్రూప్ మీటింగ్ మొత్తం క్లోజ్ చేసి మళ్ళా స్టార్టింగ్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తగా ముందు ఏ పేరు కొట్టామనేది చూసుకొని తర్వాత ఇంకో పేరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూసుకోండి. ఇలా పైకంటే ఏ పేరు కొట్టాం, లాస్ట్ ఏ పేరు కొట్టామనేది కనిపిస్తుంది. దాని తర్వాత పేరు ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పైకన్నాక చూసుకుని ప్లస్ కొట్టేసి 10 మంది పేర్లకి చేసేసేయాలి. $2,40,000 కొట్టేసినప్పుడు అక్కడ కింద అమౌంట్ పెరుగుతుంటుంది చూడండి. పైన ఇక్కడ కింద అమౌంట్ మొత్తం అన్న దగ్గర ప్రతి మెంబర్కి మనం కొట్టినప్పుడు అమౌంట్ పెరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా 10 మందిది సేవ్ చేయాల్సిందే, చేసుకోవాలి. చూడండి, పేరుపై కానీ ఏ పేరు లాస్ట్ చేసామో చూసుకొని నెక్స్ట్ పేరు తీసుకోవాలి. ఈ విధంగా 10 పేర్లు చేసేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళి మళ్ళీ సభ్యుల లావాదేవీలకు వస్తే చూడండి, ఇక్కడ క్లోజ్డ్ లోన్స్ మొత్తం కలిపి గ్రూప్కి 24 లక్షలు వచ్చేసింది, పొదుపు వచ్చింది. నెక్స్ట్ యాక్టివ్ లోన్స్ అన్నమాట. ఇప్పుడు రన్నింగ్లో వీళ్ళకి శ్రీనిధి ఉంది, అంతర్గత అప్పు ఉంది, బ్యాంక్ లింకేజ్ ఉంది. బ్యాంక్ లింకేజ్ కొడదాం ముందు 10 మందికి. ప్రతి ఆప్షన్లో కింద పక్కన ఇట్లా ప్లస్ ఉంటుంది, ప్లస్ టచ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. 10 మంది పేర్లు వస్తాయి. 10 పేర్లు తీసుకున్నాక చూడండి, ఇలా ఒక పేరు సెలెక్ట్ చేసుకున్నాం. లోన్ అమౌంట్ ఎంత, లోన్ అకౌంట్ నెంబర్ కాదు, లోన్ నెంబర్ అని వస్తుంది. దాని దగ్గర మనం ఏమి ఎంటర్ చేసే పని లేదు, అదే వస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఎట్లా తీసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ముందు పైన ఉన్న ఆప్షన్ ఫస్ట్ తీసుకోవచ్చు. చూస్తే చూడండి, ఇక్కడ
హార్టికల్చర్కి సంబంధించి మొక్కలు, హెల్త్ కోసం సంబంధించిన మొక్కల గురించి అట్లా ఉందన్నమాట. ఇది మన దగ్గర ఉండదు కాబట్టి, రేర్గా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. అగ్రికల్చర్ ల్యాండ్ లీజ్, పొలం కౌలుకు తీసుకోవటం, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, అగ్రికల్చర్ ల్యాండ్ లీజు, పొలం కొనటానికైనా సరే, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువ శాతం మనకి ఈ ఆప్షన్స్లోనే వస్తాయి. లేదంటే లైవ్ స్టాక్ ఆప్షన్స్లో వస్తాయి చూడండి. నెక్స్ట్ లైవ్ స్టాక్ అంటే గేదెలు, ఎద్దులు, గొర్రెలు, కోళ్ళు, అన్నీ, బాతులు, ఇట్లా ఏదన్నా పెంచుకునే వాళ్ళైనా, చేపలైనా, ఏదైనా సరే లైవ్ స్టాక్ కిందకే వస్తాయి. వీటికి సంబంధించి అన్ని ఆప్షన్స్ లైవ్ స్టాక్ దీంట్లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చూద్దాం. దీంట్లో చూడండి, షాపులు కానీ, ఫుడ్ ఐటమ్స్ తయారు చేసేవాళ్ళు, హోటల్స్, బిజినెస్లు మొత్తం దీంట్లో వస్తాయి అన్నమాట. నాన్ ఫుడ్ అయినా, ఫుడ్కి సంబంధించినవి అయినా, ఏ బిజినెస్ అయినా సరే దీంట్లో వస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి ఈ ఆప్షను. మనకి లైవ్ స్టాకు, అదర్స్ది అగ్రికల్చర్, ఈ 3 ఆప్షన్సే ఎక్కువ వస్తాయండి. నాకైతే ఎక్కువ అగ్రికల్చర్ ఉంది కాబట్టి అగ్రికల్చర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇట్లా వస్తుంది. ఆటోలు అట్లా కొనుక్కున్న వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ ఉంది చూడండి. అదర్ దాంట్లో ట్రాన్స్పోర్ట్, మనుషులకి గుడ్ కొరియర్ అయినా సరే, మనుషులు ట్రాన్స్పోర్ట్ అయినా, 2 ఆప్షన్స్ లాస్ట్ నుంచి ఫస్ట్, సెకండ్ ఉన్నాయి చూడండి. ఇట్లా వీటిలో తీసుకోవాలి. నేను అగ్రికల్చర్ తీసుకుంటున్నాను. వీళ్ళు ల్యాండ్ లీజ్కి వాడుకున్నారు కాబట్టి అదే తీసుకున్నాను. లోన్ ఇచ్చిన డేట్ వచ్చేసి 2022 మార్చి 29 అండి. ఇంకా ప్రతి నెంబర్కి ఈ డేటే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వడ్డీ వచ్చి 11.0 అండి వడ్డీ శాతం. ఎస్బీఐకి 11.0, 11.56 వరకు ఉంటుంది. లేదంటే 10.9 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. 11.5 వరకు ఉంటుంది, 6 వరకు ఉంటుంది. నెక్స్ట్ తిరిగి చెల్లించిన మొత్తం అని వచ్చింది. పైన 2 lakhs కొట్టాం కదా, ఇప్పుడు తిరిగి చెల్లించింది 91,000 కొట్టాము. అప్పుడు ఆటోమేటిక్గా అదే వస్తుంది అన్నమాట. 1,09,000 కట్టాల్సిందని చూపిస్తుంది చూడండి. అక్కడ తర్వాత నెక్స్ట్ మనం కూడా 1,09,000 పైన ఏదైతే వచ్చిందో అది మనం ఇక్కడ టైప్ చేయాలి. 1,09,000 వడ్డీ అదనంగా అంటే 783 రూపాయలు ఉంది కదా, అందుకని 78 రూపాయలు వేస్తున్నాను అన్నమాట. లేదంటే 0 అయినా పెట్టచ్చు.
ఇంకా ఎన్ని నెలలు ఉంది అని వస్తుంది లాస్ట్. ఇంకో 16 ఉంది. 16 కొట్టా. సేవ్ చేయండి. ఈఎంఐ మార్చాలనుకుంటున్నారా షెడ్యూల్ అని వస్తుంది. మార్చాల్సి ఉంటేనేమో అవును కొడతాం, లేదంటే నో కొట్టేసి ఇలా వస్తాం అన్నమాట. కొట్టేస్తే వెళ్ళిపోయి ఇట్లా పేరు కనిపిస్తుంది అన్నమాట. ఒక పేరు సెలెక్ట్ చేసుకున్నాము, కొట్టామన్నమాట లోను. ఎట్లా 10 మంది పేర్లు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇందాక చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను. ఒక పేరు 2 సార్లు కానీ సెలెక్ట్ చేసుకున్నామంటే అక్కడ డిలీట్ ఆప్షన్ లేదు. ఇప్పటిదాకా చేసిందంతా వేస్ట్ అయిపోద్ది, మళ్ళా చేయాల్సి వస్తుంది. గ్రూప్ మొత్తం తీసుకోవాలి. అందుకనే ఒక పేరు చేసిన తర్వాత ఆ పేరు ఏది చేసామో చూసుకొని తర్వాత రెండో పేరు సెలెక్ట్ చేసుకొని మామూలుగా ఇందాకట్లాగే సేమ్ ప్రాసెస్. లోన్ ఇచ్చిన డేట్ కొట్టుకోవటం, వడ్డీ కొట్టడం, మీ లోన్ ఇచ్చిన అమౌంట్ అంతా తిరిగి చెల్లించిందంతా కొడితే ఇంకా ఎంత చెల్లించాలనేది అక్కడ వస్తుంది. అదే సేమ్ టైప్ చేస్తాం. మళ్ళీ ఇట్లా 10 మందిది చేసుకుంటూనే పోవాలి. శ్రీనిధి లోన్ ఉన్న, సిఐఎఫ్ లోన్ ఉన్న, బ్యాంక్ లింకేజ్ లోన్ ఉన్న 3 యాక్టివ్గా ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ప్రతి లోను ఈ విధంగా ఎంటర్ చేసి కొట్టడం సేవ్ అయిపోద్ది అన్నమాట. పేరు కింద పేరు అట్లా 2 పేర్లు వచ్చేసినాయి. వస్తూనే ఉంటాయి. 10 మంది పేర్లు వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంక్ లింకేజ్ అయిపోయిన తర్వాత శ్రీనిధి తీసుకుంటానన్నమాట. శ్రీనిధి లేని వాళ్ళకైతే 10 పేర్లు బ్యాంక్ లింకేజ్ కొట్టేసి బ్యాక్ వెళ్ళిపోవటమే. శ్రీనిధి, సిఐఎఫ్ ఏం లేకపోతే. ఉన్న గ్రూపులకైతే ఇలా సిఐఎఫ్ లోన్ కానీ, శ్రీనిధి లోన్ కానీ మొత్తం యాక్టివ్ లోన్స్లో క్రియాశీల రుణాలులో ఎంటర్ చేయాల్సింది. ఎంటర్ చేయకపోతే ఇది చెప్తున్నారు కదా, లోకోస్ అంటే కంట్రీ మొత్తం ఒకటే యాప్ ఉంటుంది. ఇక మనం మొబైల్ బుక్ కీపింగ్ కూడా దీంట్లోనే చేస్తాము. తర్వాత ఎట్లా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడు ఎంటర్ చేయకపోతే తర్వాత ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడు బుక్ కీపింగ్లో చూడండి, లోన్ ఎంటర్ చేసాము. ఇప్పుడు ఈ నెలలో లోన్ ఇచ్చామనుకోండి, ఈ నెలలో ఎంటర్ చేయకుండా వచ్చే నెలలోనో పై వచ్చే నెలలోనో ఎంటర్ చేద్దామంటే కుదరదు. ఈ నెలలో ఇచ్చినట్టు చూపించైతే కాదు. అలాగే తర్వాత దీంట్లో కూడా ఆప్షన్ ఉండకపోవచ్చు. అందుకని ముందే శ్రీనిధి లోన్ కానీ, బ్యాంక్ లింకేజ్ లోన్ కానీ, సిఐఎఫ్ లోన్ కానీ ఏదున్నా సరే ఎంటర్ చేసుకోండి ముందు. ఈ విధంగా ఇలా 10 మంది పేర్లు సెలెక్ట్ చేసుకొని అయిపోయిన తర్వాత ఇలా సేవ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత శ్రీనిధి తీసుకుంటున్నాను అన్నమాట. ఎస్ఎన్ అని పెడుతున్నాను. చూడండి, లోన్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ అంటే మనకి శ్రీనిధికి లోన్కి అకౌంట్ నెంబర్ ఉండదు కాబట్టి నేను ఏదో ఇచ్చేసాను. ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, 1,00,000 రూపాయలు. తర్వాత 1,200 అప్పుడు అండి ఈ లోన్ ఇచ్చినప్పుడు. లక్ష 1,200 వేసేసాను. అమ్మాయి పచ్చళ్ళు తయారు చేస్తానికని ఇప్పించామండి 1,00,000 రూపాయలు శ్రీనిధి నుంచి. కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి
లోన్ ఇప్పించింది 2023 ఫిబ్రవరిలోనండి. ఇరవై 22వ తారీఖు అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ శ్రీనిధి అప్పు ఎంటర్ చేసుకొని శ్రీనిధికి 10.75 అండి వడ్డీ శాతం. చూడండి ఈ విధంగా ఇలా ఎంటర్ చేసేసాము. స్క్రోల్ చేసిన తర్వాత ఇలా వచ్చింది చూడండి. అందరికి దగ్గర ఒకటే ఉంది, కానీ అమ్మాయి లక్ష్మీ జ్యోతి దగ్గర 2 ఉన్నది చూడండి. ఎందుకంటే వాళ్ళకి శ్రీనిధి కూడా ఉందండి, 2 అప్పులు ఉన్నాయి, ఒకటి బ్యాంక్ లింకేజీ, ఒకటి శ్రీనిధి అని చెప్పేసి ఇంకో మెంబర్ తీసుకుందాం. శ్రీనిధిలోనే ఉన్న వాళ్ళదే. $4,48,000 తనది $1,12,000 పోను. మిగతా అమౌంట్ ఎంత అనేది ఈ మెంబర్కి వేసేసేయాలి. ఇది కూడా తీరిపోయిందండి, ఇంకా కొంచెం అప్పే ఉంది. అందుకని 3 పేర్ల మీద ఒకళ్ళే తీసుకున్నారు. బేకరీ పెట్టుకుంటున్నారంటే ఇచ్చారు అందరు కలిసి. కాకపోతే అయిపోయింది కదా అప్ప అని చెప్పి ఒకళ్ళ మీద చూపిస్తున్నాను. మామూలుగా అయితే 3 పేర్ల మీద చూపించాలి. చూడండి ఇలా చూపించేస్తామన్నమాట. సేవ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరికి 2 ఉన్నాయి చూడండి. మిగతా వాళ్ళకి ఒక్కటే ఉంది. ఇంకా అమ్మాయిది 21,200 ఉంది. ఇంకా వీళ్ళ గ్రూప్ కొన్నప్పుడు $97,092. అందులో ఒక మెంబర్ దగ్గర 21,200 ఉంది కాబట్టి ఇంకా వీళ్ళ దగ్గర రావాల్సిన అప్పు $75,892. ఇది వేయాలి. ఇక్కడ ఇది మాత్రమే వేస్తున్నాం కానీ 75,892 వేస్తున్నాను. తీరిపోయిన అప్పు అనేది ఎంత అనేది వెయ్యట్లేదు. చూద్దాం, వేయకపోతే అడిగిద్దా లేదా అనేది. లాస్ట్కి వచ్చేసరికి తేడా ఏమన్నా వస్తుందేమో చూడండి. ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. లోన్ నెంబర్ అడిగినప్పుడు ఏదో నాకు తోచిన నెంబర్ ఇచ్చాను. లోన్ అమౌంట్ దగ్గర వేసాను. చెల్లించిన మొత్తం దగ్గర వేయట్లేదు. మామూలుగా ఇందులో ఏంటంటే
చెల్లించిన మొత్తం వేసేస్తే కట్టాల్సిన మొత్తం ఆటోమేటిక్గా వస్తుంది. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కట్టాల్సిన మొత్తం వేస్తే చెల్లించాల్సిన మొత్తం వస్తారా అని చూద్దాం. 3,36,000 గుర్తుపెట్టుకోండి. లాస్ట్కి ఇది తేడా వస్తే ఇందులో వేయాల్సి వస్తుంది అన్నమాట. ఇలా సేవ్ చేసేసాము. అలా శ్రీనిధి, సిఐఎఫ్, బ్యాంక్ లింకేజ్ అప్పులు మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇదిగో చూడండి, ఇంకా సభ్యుల దగ్గర నుంచి వసూలు రసీదుల దగ్గర చూసి షేర్ క్యాపిటల్ 100 రూపాయలు ప్రతి మెంబర్కి కొట్టాల్సిందేనండి. షేర్ క్యాపిటల్ 100 రూపాయలు. తర్వాత సభ్యత్వం 50 రూపాయలు, వాటాదానం 100 రూపాయలు. వేరువేరుగా కొట్టినా ఇప్పుడు మల్లేశ్వరి అని ఒక పేరు తీసుకొని వాటాదానం 100 రూపాయలు కొట్టాము. తర్వాత పద్మ అని ఒక పేరు తీసుకొని వాటాదానం 100 రూపాయలు కొట్టిన తర్వాత మల్లేశ్వరి సభ్యత్వం 50 రూపాయలు కొట్టినా సరే మల్లేశ్వరి ఫస్ట్ వాటాదానం దగ్గరకే ఇది కూడా వెళ్ళిపోద్ది అన్నమాట. నెంబర్ 2 దగ్గర అది కనిపిస్తుంది చూడండి. 1,500 వచ్చేసింది షేర్ క్యాపిటల్. మెంబర్షిప్ మొత్తం కొట్టేసాం 1,500. తర్వాత సభ్యులకు చెల్లించేయండి. సభ్యులకి పొదుపు ఏదైనా రిటర్న్ ఇస్తే అట్లా ఉంటుంది. కానీ ఇది రిటర్న్ ఇవ్వటం అంటే తొలగిన వాళ్ళకి కూడా కొత్తగా చేరిన వాళ్ళు ఇస్తున్నారు, కానీ మనం పొదుపు అకౌంట్ నుంచి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఇదేమీ ఎంటర్ చేసే పని లేదు. ఏదైనా ఇచ్చుంటే ఎంటర్ చేయాలి. ఇంకా సభ్యుల లావాదేవీలు అయిపోయింది. సమూహ లావాదేవీలు ఎంటర్ చేద్దాం. ప్లస్ ఉంటుంది ప్రతిదానికి. ఆ ప్లస్సే మనకు ఇంపార్టెంట్. మనం ఏది చేయాలన్నా ప్లస్ కొట్టాల్సిందే. ప్లస్ కొడితే ఇలా వస్తుంది అన్నమాట. మనం రాసుకున్న ప్రకారం సభ్యుల లావాదేవీలు వచ్చినాయో లేదో చూడండి. సమూహ లావాదేవీలు తీసుకున్నాను, ప్లస్ కొట్టాను. దీంట్లో వివో డిపాజిట్స్ ఏదన్నా ఉంటే ఎస్హెచ్ నుంచి బ్యాంక్ డిపాజిట్స్ కానీ వివో కానీ అది తీసుకోవాలి. అది లేకపోతే ఎంటర్ చేసే పని లేదు. మళ్ళీ సమూహ లావాదేవీలు తీసుకుంటున్నాను చూడండి. ఇందాక 10 మంది పేర్లకి ఎంటర్ చేసాం. క్లోజింగ్ లోన్స్ కానీ రన్నింగ్ లోన్స్ కానీ. ఇప్పుడు 10 మందికి కలిపి ఒకటే అమౌంట్, అక్కడ మొత్తం కలిపి ఎంత అమౌంట్ వచ్చిందో ఇక్కడ గ్రూప్కి ఒకటే అమౌంట్ వస్తుంది అన్నమాట. అది ఇది సమానంగా ఉండాలి. ఇది చూడండి. లోన్ అకౌంట్ నెంబరు కనిపించకూడదు, చూపించకూడదు అన్నారని అది పైకి అన్న తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. అది చూపించట్లేదు. అక్కడ లోన్ అకౌంట్ నెంబర్ కొట్టి లోన్ ఇచ్చిన డేటు, వడ్డీ పర్సంటేజ్ ఇచ్చేసి ఇంకా అప్పు ఎంత ఉంది, నిల్వ, తీరిపోయింది ఎంత, కట్టింది ఎంత, కట్టాల్సిందంత ఇది కొట్టేసి సేవ్ చేసుకోవడమే. సేమ్ ఇందాక అన్ని లోన్లు ఎంటర్ చేసాం కదా అలాగే, కాకపోతే ఇక్కడ లోన్ అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేస్తాం. 10 మందికి కలిపి ఒకటే లోను వస్తుంది అన్నమాట. ఇలాగా కొట్టిన తర్వాత సేఫ్ ఎంటర్ చేస్తున్నాం.
సేవ్ ఇలా శ్రీనిధి సిఐఎఫ్ వచ్చేసినాయి అన్నమాట. సభ్యుల లావాదేవీలు వదిలేసి సమూహ లావాదేవీలు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలా వస్తుంది అన్నమాట. సభ్యుల లావాదేవీలు అలాగే వస్తుంది, సమూహ లావాదేవీలు సేమ్ రావాలి కదా. ఇప్పుడు చూడండి తేడా ఉంది కదా, ఇందాక వేయాల్సిన అమౌంట్ ఇప్పుడు వేయాలన్నమాట. వేయకపోతే రూపాయి తేడా వచ్చినా సరే పైన సరిపోవాలని అమౌంట్ అనే దగ్గర చూడండి అక్కడ అమౌంట్ ఉంటుంది. కాబట్టి ముందు మళ్ళీ మనం అది తీసుకొని అది వేసేసుకోవాలి. ఇంకా పిఓకి బ్యాంక్ ఛార్జెస్ పడతాయి కదా ఎస్హెచ్ నుంచి, అది తీసుకుంటుంది. ముందు బ్యాంక్ ఛార్జెస్ కొడదాం, తర్వాత వివోకి నుంచి మెంబర్షిప్ కట్టినవి, షేర్ క్యాప్ సభ్యత్వాలు కట్టిన వరకే కొట్టేది, అది కొడదాం. చూడండి 1000 రూపాయలు షేర్ క్యాపిటల్ గ్రామ సంఘానికి కొట్టేశాం. తర్వాత క్లోజ్డ్ లోన్స్ బ్యాంక్, సేమ్ ఇందాక మనం ఎట్లా అయితే ఎంటర్ చేసామో అలాగే. కాకపోతే అక్కడ మరిన్ని 10 మంది పేర్లకి చేస్తాం కాబట్టి చాలా టైం పడుతుంది. ఇక్కడ 10 మంది పేర్లు చేయకుండా ఒకటే చేస్తాం కాబట్టి చూడండి ఎన్ని లోన్స్ అని అడుగుతుంది, అది తీసుకోలేదు. చూడండి మనం క్లోజ్ లోన్స్ 6 కదా వేసాము ఇందాక, సేమ్ అదే తీసుకుంటుంది. అక్కడ 2,40,000 వేసాం కాబట్టి ఇక్కడ 24 లక్షలు వస్తుంది. చూడండి 10 మందికి కలిపి కదా ఇది, 24 లక్షలు వేసేసాం. సేవ్ చేయటమే. క్లోజ్ లోన్స్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ లోన్స్ మళ్ళా సేమ్ క్రియాశీల లోన్ల దగ్గరకు రావాలి. చూడండి అక్కడ ఎంత అమౌంట్ వచ్చింది, ఇప్పుడు మనం ఎంటర్ చేసే దగ్గర కూడా ఇక్కడ సేమ్ అమౌంట్ రావాలా, వేద్దాం. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న లోన్స్కి వచ్చేసరికి శ్రీనిధి సిఐఎఫ్ బ్యాంక్ లింకేజ్, ముందు బ్యాంక్ లింకేజ్ ఎంటర్ చేద్దాం. ప్లస్ కొట్టండి, ఎలా వస్తుంది బ్యాంక్. ఇక్కడ బ్యాంక్ లోన్ రకం దగ్గర బ్యాంక్ లోన్ అని మనమే టైప్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళిపోయింది, సర్వర్ అస్సలు చాలా స్లోగా ఉంటుందండి ఇది. ప్లస్ కొట్టేసి ఇదిగో చూడండి లోన్ బ్యాంక్ లోను. సెలెక్ట్ చేసుకున్నాక లోన్ నెంబర్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ కనిపించకూడదు కాబట్టి అకౌంట్ నెంబర్ కొడుతున్నాను, ఇలా కవర్ చేశాను అన్నమాట. చూడండి లోన్ అకౌంట్ నెంబర్ కొట్టాక వడ్డీ శాతం ఎంత క్లోజ్ అయింది, ఇంకా ఎంత లోన్ ఉంది, ఇవి టైప్ చేస్తాం. తర్వాత ఇలా అన్నీ ఇచ్చుకుంటా సేవ్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట.
20 లక్షల్లోనూ అమౌంట్ ఎంత ఉంది, ఇంకా ఎంత కట్టారు, ఇంకెంత కట్టాలి, వడ్డీ శాతం, లోన్ ఇచ్చిన డేటు, ఇవి చేసి ఈ విధంగా సేవ్ చేసుకోవాలన్నమాట. వడ్డీ శాతం 11.0. చెల్లించింది ఎంత, కట్టాల్సింది ఎంత, ఎలా సేవ్ చేయండి. సేవ్ చేసుకుంటూ ఎలా వస్తే శ్రీనిధి అమౌంట్ కొట్టాలి. శ్రీనిధిలోనే ఎంటర్ చేస్తున్నాం. మొత్తం గ్రూప్కి ఒకటే అమౌంట్ కాబట్టి ఎంటర్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా ఎంటర్ చేసుకుంటా పోతే మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, రీజన్స్, లోన్ పర్పస్ తీసుకోవాలి. చూడండి, లోన్ అకౌంట్ నెంబర్ అడుగుద్ది, కాకపోతే మనం ఏదో ఒక నెంబర్ ఇచ్చాను నేను. వడ్డీ రేట్ వచ్చి 10.75. ఇంకా ఎన్ని నెలలు ఉంది కొట్టేసి సేవ్ చేసేయడమే. ఎలా వచ్చింది అన్నమాట. బ్యాంక్ లోన్ వచ్చింది, శ్రీనిధి వచ్చేసింది అన్నమాట. ఇంకా పొదుపులో నుంచి అంతర్గత అప్పు ఉంది కదా, అది ఒకటి ఎంటర్ చేస్తాం. చూడండి, ఎస్హెచ్ పొదుపు, ఈ అకౌంట్ నెంబర్ అడిగిద్ది ఇక్కడ కూడా, కాకపోతే దీనికి అకౌంట్ నెంబర్ ఉండదు కదా. ఏదో నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, అట్లా ఏదో ఓ నెంబర్ ఇచ్చేయచ్చు. లోన్ మొత్తం ఏ కారణంతో ఇచ్చారు, ఇచ్చిన డేటు, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్, మంత్, డేటు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వడ్డీ శాతం, ఇచ్చిందంత, కట్టిందంత, కట్టాల్సిందంత, ఈ 3 టైప్ చేస్తున్నాం. ఇప్పుడు అయిపోయింది. 3 లోన్లు వచ్చేసాయి అన్నమాట. 3 కలిపి చూడండి, ఇందాక సభ్యుల దగ్గర క్రియాశీల రుణాలు దగ్గర ఎంటర్ చేశాం కదా, ఆ అమౌంటు, గ్రూప్ దగ్గర ఉన్న క్రియాశీల రుణాలు దగ్గర ఉన్న అమౌంటు సేమ్ ఉందా లేదా చూద్దాం రండి. ఎంత తేడా ఉంది. ఇందాక నేను చెప్పాను కదా 3 లక్షల అమౌంట్, ఆ అమౌంట్ ఇక్కడ వేయటం వల్ల ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు వేస్తున్నాం చూడండి, సవరించు.
గ్రూప్ దగ్గర అయితే లోన్ ఏదన్నా అడ్జస్ట్ ఎక్కువ వేసినా సరే డిలీట్ చేయడానికి ఉంది, సవరించడానికి ఉంది. మెంబర్ దగ్గర మాత్రం సవరించు ఆప్షనే ఉంటుంది కానీ మార్చటం ఎడిట్ ఆప్షనే ఉంటుంది, డిలీట్ చేసే ఆప్షన్ లేదు. గ్రూప్ దగ్గర మాత్రం సవరించు ఆప్షన్తో పాటు డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట. $4,48,000 మైనస్ 97,092 రూపాయలు. ఇప్పుడు 3,07,708 రూపాయలు. ఇప్పుడు అక్కడ రాస్తామన్నమాట. చెల్లించిన ప్రిన్సిపల్ అంటే ఆల్రెడీ కట్టేసిన అమౌంట్ అని. ఇప్పుడు చూడండి, ఈ క్రియాశీల రుణాలు ఆ క్రియాశీల రుణాలు సేమే ఉంది, అంటే యాక్టివ్ లోన్స్ అన్నమాట. సమానంగా సరిపోయాయి కదా. ఇంకా పైన సరిపోలని అమౌంట్ దగ్గర 1,92,000 ఉంది. అది ఆ బ్యాలెన్స్ ఏంటో చూద్దాం. ఇంకేమేమి ఎంటర్ చేశాం నేను సభ్యుల దగ్గర, సంఘం దగ్గర ఏమేమి ఎంటర్ చేయాలి? గ్రూప్ రసీదులు ఎంటర్ చేయాలి. సిసి పరిమితి అనేది మనం ఏం చేసేది ఉండదు. గ్రూప్ రసీదుల దగ్గర సభ్యత్వాలు అవి వేసేసేయాలి కదా, అవి వేసేద్దాం. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వేయాలి. అప్పుడు ఆ రెండు వేసేస్తే సరిపోద్ది. ఇది చూడండి, ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది వేస్తున్నాం అన్నమాట. వేసేసి సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రూప్ రసీదులు వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ వేయాలి. ఇప్పుడు చూడండి, అకౌంట్ నెంబర్ వస్తుంది అన్నమాట. పొదుపు అకౌంట్ నెంబర్ బ్యాలెన్స్లో చివరి 3 అంకెలు కనిపిస్తాయి, మిగతా ఎక్సెల్లో కనిపిస్తాయి. అది టచ్ చేస్తే అది ఓపెన్ అది కనిపిస్తుంది అన్నమాట, సెలెక్ట్ చేసుకున్నట్టు. అమౌంట్ చూడండి, బ్యాలెన్స్ ఏ డేట్ రోజుకి మనం సెలెక్ట్ చేసుకున్నాం అనేది అడుగుద్ది. సేవ్ చేస్తాం, ఇలా కనిపిస్తుంది అన్నమాట. అయిపోయినట్టు. ఇప్పుడు ఇంకా సరిపోవాలని అమౌంట్ దగ్గర బ్యాంక్ ఛార్జెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, అవి వేస్తే సరిపోద్ది. చూడండి, పైన సరిపోవాలని అమౌంట్ దగ్గర ఏం లేదు. ఇక్కడ చూస్తే సభ్యుల దగ్గర లావాదేవీలు కానీ సమూహ లావాదేవీలు కానీ అంతా సరిపోయాయి. ఇప్పుడు ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సరిపోయింది. చూడండి, పైన ఏమి సరిపోవాలని అమౌంట్ దగ్గర ఏం లేదు. సమూహ లావాదేవీల సారాంశం అనేది
టిక్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట. ఇవి వచ్చిన దాని దగ్గర పైన బాక్స్ కనిపిస్తుంది కదా, అక్కడ టిక్ చేస్తే ఇట్లా మొత్తం ఓపెన్ అవుతుంది అన్నమాట. ఏమేమి కొట్టాం ఏమేమి అనేది మొత్తం ట్రాన్సాక్షన్, జమ, చెల్లింపులు రెండూ కనిపిస్తాయి అన్నమాట. ఇది ఒకసారి చూసుకొని బ్యాక్కి వెళ్ళిపోవడం. సమావేశాన్ని మూసివేయండి అని ఉంది కదా, అక్కడ టచ్ చేస్తే ఒకసారి ఇది పీడిఎఫ్ పెట్టేసుకొని మనకు నంబర్లో వేరే ఏదో నంబర్కి ఉంటే తర్వాత ప్రింట్ తీసుకోవచ్చు. అది పీడిఎఫ్ పెట్టుకున్నాను. తర్వాత బ్యాక్కి వెళ్ళి ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ ఎదురు 3 చుక్కలు ఉన్నాయి కదా, ఆ 3 చుక్కలు టచ్ చేస్తే దాట్లాగే అడుగుద్ది అన్నమాట. కాకపోతే ఇప్పుడు సమావేశాన్ని రూపొందించడానికి కొట్టామన్నా కానీ ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్లో ఉందని చెప్పిద్ది. సబ్మిట్ చేద్దాం. అప్లోడ్ మీటింగ్ అప్లోడ్ చేస్తున్నాం. ఈ అప్లోడ్ చేసే లోపు ఎంతసేపు అయినా సరే ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు, సమావేశాన్ని వీక్షించండి లేదా మీటింగ్ చూడవచ్చు, ఏమేమి కొట్టామో చూసుకోవచ్చు, మార్చుకోవచ్చు. డేటా విజయవంతంగా అప్లోడ్ చేయబడింది. ఓకే, అయిపోయినట్టమ్మా. ఇప్పటికి ఒకటి చూడండి, ఈ విధంగా సమావేశాన్ని రూపొందించండి కొట్టామనుకోండి, ఇక్కడ 192 వచ్చేసింది లాస్ట్ మీటింగ్ దగ్గర. ఇందాక 0 కూడా కాదు, అసలు ఏమి రాదు. అక్కడ పైన 2 మారవు, ఓపెన్ అవ్వవు అసలు. ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసినాయి అన్నమాట. డిసెంబర్కి కట్ ఆఫ్ చేసాం కాబట్టి జనవరికి చేయాలంటే ఇక్కడ 193 మీటింగ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ జనవరి నెల డేట్ ఇచ్చుకోవచ్చు, మామూలుగా బుక్ కీపింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.